2 దశాబ్దాల క్రితం 2006లో జరిగిన ముంబై రైళ్ల పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు ఇటీవలే నిర్దోషులుగా ప్రకటించగా ఈ తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జూలై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురి చేసిన ఈ మరణ హోమంలో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులకు దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చాలన్న అభియోగాలపై 5గురికి మరణశిక్ష, మిగతా 7గురికి జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ ఆన్సారీ అనే వ్యక్తి 2021లో కోవిడ్ కారణంగా నాగ్పూర్ జైల్లోనే మృతి చెందాడు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆ 12 మందిని నిర్దోషులుగా తేల్చింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధారించడంతో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని పేర్కొంది. ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారన్నది నిరూపించలేకపోయారని తెలిపింది. దీంతో వారిని విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్పై తమ స్పందన తెలియజేయాలంటూ నిందితులకు నోటీసులు జారీ చేసింది.